హాయ్ గైస్, జస్ట్ ఇందాకే స్వాగ్ మూవీ చూసొచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి స్టోరీ రాసుకున్న హస్తి గోలి గారికి, కెరియర్ పీక్ టైంలో ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకున్న శ్రీ విష్ణు గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ మెయిన్ డిస్క్లైమర్ గైస్, ఈ మూవీని కామెడీ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకండి. ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీ. డీటెయిల్గా ప్లాట్ అండ్ రివ్యూ తెలుసుకుందాం. అంతకుముందు మన ఛానల్కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. డైలీ జెన్యూన్ రివ్యూస్ అండ్ మూవీ రికమెండేషన్స్ ఇస్తూనే ఉంటాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలి అంతే. సింపుల్గా ప్లాట్ ఏంటంటే, హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ పూర్వీకుల ఆస్తి కోసం ఫైట్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి అది ఎవరికి దక్కింది అనేది సింపుల్గా స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీ ప్లాట్. సీరియస్లీ గైస్, ఫస్ట్ హాఫ్ అయ్యాక చాలా డిసప్పాయింట్ అయ్యా. కామెడీ చూస్తే కామెడీ లేదు, అంటే మాతృపక్షం పితృపక్షం అంటారు. ఎగ్జాక్ట్ స్టోరీ ఏంటి అనేది అస్సలు అర్థం కాలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్ అయ్యాక మాత్రం ఫేస్ మీద ఒక ఎమోషనల్ స్మైల్ తో బయటకొచ్చా. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ మాత్రం అద్దరిపోయింది. ఫస్ట్ హాఫ్ చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ లో మిగిలిపోయిన క్వశ్చన్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్ లో ఆన్సర్స్ ఇచ్చారు. డీటెయిల్ గా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. పాజిటివ్స్, స్టోరీ గైస్ చాలా యూనిక్ స్టోరీ. ఇలాంటి స్టోరీ ఇప్పటి వరకు తెలుగులో రాలేదు. కొంచెం కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే తో తీశారు. కాన్సెప్ట్ మాత్రం చాలా యూనిక్ గా ఉంది గైస్. అండ్ శ్రీ విష్ణు గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. 5 రోల్స్ చేశారు. దీనమ్మ ప్రతి ఒక్క రోల్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గైస్. సెకండ్ హాఫ్ లో వచ్చే 15th సెంచరీ రాజు రోల్లో, 1980s లో వచ్చే ఇంకొక రోల్లో, ప్రెసెంట్ ఉన్న యంగ్ బాయ్ రోల్లో, అండ్ ఒక 50 years old అంకల్ రోల్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు గైస్. అండ్ ఒక స్పెషల్ రోల్ ఉంది గైస్, అది మాత్రం స్పాయిలర్ ఇవ్వను. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రోల్స్ కంటే ఆ స్పెషల్ రోల్ మాత్రం డెఫినెట్లీ మూవీకి హైలైట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో 2 ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి. సెకండ్ ఫ్లాష్ బ్యాక్ లో శ్రీ విష్ణు గారి కళ్ళల్లో తెలిసిపోతుంది గైస్, ఆయన ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని. చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ లో అయితే కంట్లో నీళ్ళు తెప్పించేశారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత మీరా జాస్మిన్ గారికి చాలా మంచి రోల్ పడింది. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా మూవీ ఆఫర్స్ వస్తాయి అనుకుంటున్నాను. రీతు వర్మ రోల్ కూడా చాలా బాగుంది. సునీల్ గారి రోల్ జస్ట్ ఓకే, పెద్దగా స్క్రీన్ టైం ఏమి ఉండదు కానీ బాగానే చేశారు. మెయిన్ హైలైట్ మాత్రం స్టోరీ గైస్. చాలా యూనిక్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు. ఒక సర్ప్రైజ్ రోల్ అన్నా కదా, ఆ రోల్ మాత్రం చాలా ఇయర్స్ గుర్తుండిపోతుంది. అండ్ కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ లో ఒక వింటేజ్ సాంగ్ ఉంటుంది, నీలో నీలో అని. ఆ సాంగ్ చాలా బాగుంది. స్క్రీన్ మీద కూడా చాలా బాగుంది. లొకేషన్స్, సెట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇవి పాజిటివ్స్. నెగిటివ్స్, బీజిఎం గైస్. నాకెందుకో బీజిఎం పెద్దగా ఎక్కలేదు. అండ్ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ హాఫ్ అన్ అవర్ వరకు ఎంటర్టైనింగ్ గా ఉండదు, ఏదో జరుగుతూ ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది అంతే. ఇవే నెగిటివ్స్ గైస్. ఓవరాల్ గా మన TFI నుంచి యూనిక్ మూవీ కావాలి, రొట్ట అన్నెసెసరీ ఫైట్స్ సాంగ్స్ లేకుండా మంచి మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని డెఫినెట్లీ థియేటర్లో చూడొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 70%. ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Meet you in the next video. Bye bye. Jai Hind.